హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్. జేఈ అడ్వాన్స్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఎలా ఉంటుంది? ఈ వీడియోలో జస్ట్ వీఆర్ గోయింగ్ టు చెక్ ఫర్ ద ర్యాంక్ కార్డ్. ర్యాంక్ కార్డులో మార్క్స్ ఇస్తారు, మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవ్వచ్చు తెలుసుకుందాం. మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ అయితే మరి జేఈ అడ్వాన్స్ మే 18వ తారీఖున, అది గుర్తుపెట్టుకొని మే 18వ తారీఖుని ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మరి జేఈ అడ్వాన్స్ 2025 అయితే మే 18వ తారీఖున అయితే జరుగుతుంది. మా పేపర్ 1 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 2 గంటల నుంచి 5:30 వరకు అయితే జరుగుతాయి. మరి జోసా కౌన్సిలింగ్ అయితే మరి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాం, జూన్ 3 నుంచి అయితే జోసా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అప్పుడు ఏంటంటే జూన్ 2ని రిజల్ట్స్ వచ్చేస్తే 3వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి దానికి ర్యాంక్స్ కానీ మరి క్వాలిఫైయింగ్ ర్యాంక్ కార్డు ఎలా ఉంటుంది, అసలు ర్యాంక్ కార్డులో మార్క్స్ ఇస్తారా లేదా అనేది ఒకసారి లాస్ట్ ఇయర్ మాక్ ర్యాంక్ కార్డు నా దగ్గర ఉంది, జేఈ అడ్వాన్స్ ర్యాంక్ కార్డు. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వీడియో చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఐఎమ్ గోయింగ్ టు మోటివేట్ యూ. ఎవరైతే జేఈ మెయిన్ జనవరి సెషన్లో మంచి మార్క్స్ వచ్చినాయి, అడ్వాన్స్కి డైరెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది, ఐఐటి కొట్టేసేయండి. ఎందుకంటే మీకు టైం ఉండదు, మరి దానికి మధ్య ఎక్కువ టైం గ్యాప్ ఉండదు. కాబట్టి మరి పేపర్ 1 పేపర్ 2 మంచి పర్సంటేజ్ మంచి ఐఐటీలో సీట్ రావాలంటే మరి అది కూడా మంచిగా ప్రిపేర్ అయితే మీకున్న మీ లైఫ్లో ఇదే ఒక్కటే ఇయరే మరి గోల్డెన్ ఇయర్ అనమాట. ఈ ఇయర్ని మాత్రం మిస్ అయితే ఎట్టి పరిస్థితులు మీరు ఐఐటీలోకి ఎంటర్ అవ్వరు. ఇది గోల్డెన్ ఇయర్. ఈ గోల్డెన్ ఇయర్లో ఈ 1 మంత్ 2 మంత్సే మీకు గోల్డెన్ డేస్, గోల్డెన్ అవర్స్ కూడా. మరి ర్యాంక్ కార్డులోకి ఒకసారి వెళ్ళొద్దాం. మరి స్టూడెంట్స్, ఇది జేఈ 2024 అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చినప్పుడు మనకు ఒక స్టూడెంట్స్ పంపడం అయితే జరిగింది. దీనిలో స్కోర్ వివరాలు ఉన్నాయమ్మా. స్కోర్ వివరాలు ఉండి మీకు ఇక్కడ రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇస్తారు, మీకు రిజల్ట్స్ వచ్చేస్తుంది. రిజల్ట్స్ ఈ విధంగా వస్తుంది. జేఈ అడ్వాన్స్డ్ రోల్ నెంబరు, మీ రోల్ నెంబరు, ర్యాంక్ ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ ర్యాంక్ 5000 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు, ఇలా ర్యాంక్స్ అయితే ఉంటాయి. మరి ఈ స్టూడెంట్స్కి అయితే మరి క్వాలిఫై కాకపోయినా మరి సీట్ అయితే రాలేదు, ఐఐటీలో సీట్ రాలేదు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కూడా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. మరి కెమిస్ట్రీ పేపర్ 1 అమ్మ, గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 మార్నింగ్ పేపర్. కెమిస్ట్రీలో మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే ఇక్కడ ప్రతి పేపర్ కూడా మరి కెమిస్ట్రీలో మార్నింగ్ పేపర్ కూడా 60 ఉంటాయి. మరి మ్యాక్సిమం పేపర్ 60 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కెమిస్ట్రీ టోటల్ వచ్చి 120 మార్క్స్ అమ్మ. ఇక్కడ ఫిజిక్స్లో కూడా 60 మార్క్స్ ఉండటం జరుగుతుంది. మరి ఫిజిక్స్ 1 మార్నింగ్ పేపర్, ఈవినింగ్ పేపర్లో కూడా 60 మార్కులు ఉంటాయి. మరి ఫిజిక్స్ టోటల్ వచ్చి 120 మార్క్స్. మ్యాథమెటిక్స్ కూడా 60 మార్క్స్ ఉంటాయి, 60 మార్క్స్. పేపర్ 1 మార్నింగ్ పేపర్, ఈవినింగ్ పేపర్ మ్యాథ్స్ 60 మార్క్స్ ఉంటాయి. మొత్తము 120 మార్క్స్. ఈ రెండింటి కలిపి మనకి 360 మార్క్స్కి అయితే ఎగ్జామినేషను జరుగుతుంది. 360 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి ఈ విధంగా అయితే ర్యాంక్ ఉండటం అయితే జరుగుతుంది. ఇది 360 కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. 360 మార్కులకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే టోటల్ మార్క్స్ ఇస్తాడనమాట. టోటల్ మార్క్స్ 360కి మీకు 100 మార్క్స్ వచ్చినాయా, 250 వచ్చినాయి అని టోటల్ మార్క్స్ ఇస్తాడు. రిజల్ట్ పాజిటివా నెగిటివా, అసలు క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు రిజల్ట్ పాజిటివా నెగిటివ్ అనేది ఇక్కడ ఉంది. మరి నేను తీసేసాను. నెగిటివ్ అనేది రిజల్ట్. ఎవరైతే పాజిటివ్ ఉన్నవాళ్ళు దే ఆర్ ఎంటర్ ఉంటుంది, ఐఐటి అడ్మిషన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. ఎవరికైతే పాజిటివ్ అని ఉందో వీళ్ళకి, సపోజ్ మీరు పాజిటివ్ అన్నారు, యు ఆర్ ఎలిజిబుల్ టు ద ఐఐటీస్ అండ్ ఐఏఎస్సి బెంగళూరు అండ్ ఐఏఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, ఇలాంటి మరి కోర్సులకి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి నెగిటివ్ అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మరి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం చెక్ చేయాలి. మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే మరి ఈ సంవత్సరం కట్ ఆఫ్ మార్క్స్ మరి ఒక్కొక్క సబ్జెక్టులో మినిమం మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ చూసినప్పుడు, సపోజ్ మరి కెమిస్ట్రీ ఉంది కదా, కెమిస్ట్రీకి చూసినప్పుడు మనకి మినిమం మార్క్స్ ఎన్ని రావాలి? మినిమం మార్క్స్ 120 మార్క్స్కి 10.8 రావాలమ్మ. ఇక్కడ 10.8 మార్క్స్ రావాలి. ఓసీ పిల్లలకి చూసినట్టయితే ఇక్కడ 12 మార్క్స్ రావాలి. ఓపెన్ ఓసీ పిల్లలకి 12 మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ పిల్లలకి ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలి? 10.8 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలకి, ఎస్టీ స్టూడెంట్స్కి
ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మనకి 6 మార్కులు వస్తే సరిపోతుంది. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మినిమము ఓసీ పిల్లలకి 12 మార్కులు రావాలి ఒక్కొక్క సబ్జెక్టులో 12 మార్కులు. ఈ 12 మార్కులు అనేవి ఫిజిక్స్లో రావాలి, కెమిస్ట్రీలో రావాలి, మ్యాథమెటిక్స్లో రావాలి. అది గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీ ఓపెన్ పిల్లలకి 12 మార్కులు రావాలి, ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 10.8 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ పిల్లలకి 6 మార్క్స్ అయితే రావాలి. ఇది మినిమం మార్క్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మినిమం మార్క్స్ మీరు కావాలంటే నోట్ చేసుకోండి. 12, 10.8, 6 మార్క్స్, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది కేసు 1. ఈ కేసు 2కి వద్దాం మనం. కేసు 2కి వద్దాం. మరి కేసు 2కి వచ్చినప్పుడు ఒక్కొక్క అగ్రిగేట్ మార్క్స్ చూద్దాం. మరి అగ్రిగేట్ మార్క్స్ చూసినట్టయితే ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలి మీకు? కేస్ 2లో మనకి టోటల్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ మార్క్స్ రావాలి కదా. టోటల్ మార్క్స్ ఓసీ పిల్లలకైతే ఓపెన్ కేటగిరీలో ఉండే పిల్లలకైతే స్టూడెంట్స్కి అయితే ఓపెన్ పిల్లలకు 126 మార్కులు రావాలి. మరి అదేవిధంగా 126 మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వీళ్ళకి సంబంధించిన 113.4 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 63 మార్కులు రావాలి. లాస్ట్ ఇయర్ ఇది సంఖ్య మరి పెంచారు ఈసారి. ఇంకా లాస్ట్ ఇయర్ 54 మార్కులు, ఇక్కడ 110 మార్కులు, ఇక్కడ 120 మార్క్స్, 120 నుండి 126 చేశారు. మరి 110 నుంచి 113 చేశారు, 54 నుంచి 63కి అయితే చేశారు. కాంపిటీషన్ అయితే పెరుగుతుంది కదా, అందుకని కొంచెము వీళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ ఇవి కట్ ఆఫ్ మార్క్స్ రావాలి. తర్వాత ప్రతి సబ్జెక్టులోనూ మినిమం 12 మార్కులు. 2 కేసు 1 ఇక్కడ ఏంటంటే కేసు 1 కేసు 2 2 సాటిస్ఫై కావాలమ్మా. కేసు 1 ప్లస్ కేసు 2 నేను చెప్పాను కదా, మినిమం మార్క్స్ రావాలి. మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ రావాలి. తర్వాత మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అగ్రిగేట్ అనమాట. ఇది అగ్రిగేట్ అంటారు. దీన్ని ఏమంటారు? అగ్రిగేట్ మార్క్స్ అంటారు. అగ్రిగేట్ మార్క్స్ రావాలి మీకు. అప్పుడే మీకు ఐఐటీలో సీట్స్ వస్తుంది. సపోజు మరి ఓపీలో 120 వచ్చినా మీకు సీట్ వచ్చింది. 130 మార్క్స్కి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 63 కదా, 67కి కూడా సీట్ వస్తుందమ్మా. 67కి మీరు ఐఐటీలో ఎంటర్ అవ్వచ్చు. 68 మార్కులు, 69 మార్కులు ఇవన్నీ ఎంటర్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఐఐటీలో మరి బ్రాండ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఐఐటీలో చదివితే ఇక్కడ ఓవరాల్గా ర్యాంక్ ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ర్యాంక్ ఇస్తారు. మీరు క్వాలిఫై అయ్యారనుకో, సపోజ్ మీకు 500 వచ్చిందా, ఎస్సీ మరి 600 వచ్చిందా, 1000 వచ్చిందా, మీ కేటగిరీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఏ కేటగిరీ, ఎస్సీనా ఓసీనా, మరి కేటగిరీ వైజ్ కూడా ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. మరి మీకు ఈ వీడియో చూపిస్తాం ఎందుకంటే మీరు కష్టపడి చదువుతారు. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఐఐటీలో సీటు వస్తే ఆ పేరెంట్స్కి ఉన్న ఆనందమే వేరు. అసలు అది మనం ఎక్స్ప్రెస్ చేయలేము ఆ ఆనందాన్ని. మా అబ్బాయి ఐఐటీలో కనీసం మెటలర్జీ చేసినా, సివిల్ చేరినా కానీ, మరి కంప్యూటర్ చేరితే ఆ లెవెలే వేరు. కనీసం సివిల్ చేరినా, మెటలర్జీ ఏ కోర్స్ చేరినా కానీ, వాళ్ళకి ఏ చేరినా కానీ ఆ యొక్క పేరెంట్స్కి అది ఆ ఎక్స్ప్రెస్ను వాళ్ళు ఇంకో 10 సంవత్సరాలు అదనంగా బతుకుతారు. మరి మీ పేరెంట్స్ యొక్క ఆయువు కూడా కొంచెం పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. వాళ్ళకి ఆ ఏజ్ నుంచి యంగ్ ఏజ్కి వచ్చేసి మరి హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా చదవండి, కష్టపడి చదవండి. మనకి ఫైనల్గా ఏంటంటే మనం అందరం హ్యాపీగా ఉండటమే, మరి పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉండటమే కావాలి. కష్టపడి చదవండి. ఈ 1 month 2 months కానీ కష్టపడి చదివితే మీకు ఐఐటీ రావడం గ్యారంటీ. ఇది గోల్డెన్ డేస్. ఈ సమయం పోతే మీకు రాదు, మీకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇప్పుడు నేను చేయాలనుకున్నాను, నేను చేస్తానో చేయలేను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ మిస్ అయ్యి ఎంసెట్లో చేరారు, ఆల్రెడీ చేరిపోయారు. వాళ్ళు మళ్ళీ ఐఐటీ రాయడం అనేది అది కళ్ళలో కూడా జరగదు. వాళ్ళ పిల్లలు ఏమన్నా రాస్తారేమో కానీ ఐఐటీ మళ్ళీ వాళ్ళు రాయరు. లాస్ట్ ఇయర్ ఎవరైతే మరి ఐఐటీ మిస్ అయ్యి ఎంసెట్లో చేరి డీమ్డ్ యూనివర్సిటీలో చేరారో మళ్ళీ రాయలేరు ఎగ్జామ్, ఇంకా కుదరదు. అట్లాగే ఈ గోల్డెన్ డేస్ని మనము మిస్ అవ్వకుండా మరి జేఈ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వండి, మంచిగా మార్క్స్ తెచ్చుకోండి. మీ పేరెంట్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.